ఒకసారి రేవంత్ ఏం చేసిండు, మొత్తం అన్ని దేశాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్దోళ్ళు వస్తురు, మొత్తం మన హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుంది, పెట్టుబడులు పెట్టనీకి వస్తురు అని చెప్పి రేవంత్ అన్న ఇక్కడ ఏదో ప్రోగ్రాం పెట్టిండు. ఆ ప్రోగ్రాంకి 100 కోట్ల రూపాయల ఖర్చు చేసిండు. 100 కోట్ల రూపాయల ఖర్చు. మరి ఆ 100 కోట్ల రూపాయల ఖర్చు చేసే దాంట్లో ఏమున్నాయి అసలు అని చూస్తే ఖాళీ గుడారాలు, ప్లాస్టిక్ గుడారాలు ఉంటాయి కదా, పేపర్లు, ఆ గుడారాలు పెట్టి 100 కోట్లు ఖతం చేసేసారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 1-2 కాదు, భూములు కుదో పెట్టిరు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అడవి కుదో పెట్టిరు, మొత్తం ఖతం చేసి పడేసిరు. ఏం లేదు. ఇప్పుడు ఆఖరికి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మా తన పైసలు లేవు, ఏం చేయాలో మాకు అర్థమైతలేదు, అంత ఆగమాగం ఉన్నది పరిస్థితి. ఎమ్మెల్యేలకు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టన్న చెప్పేస్తున్నట్టు అందరికీ, జిల్లాల వారికి ఎమ్మెల్యేలను పిలిచి ఏం అడగకూరి, పైసలు లేవు, జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పురు అంటున్నట. ఇప్పుడు జనాలకు ఏం అర్థమయ్యేటట్టు చెప్పాలి ప్రభుత్వం? మా దగ్గర రైతు బంధు ఇవ్వలేం, మేము రుణమాఫీ ఇవ్వలేం, లేకపోతే 6 గ్యారెంటీలు ఇవ్వలేం, 420 హామీలు ఇవ్వలేమని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులందరూ జనాలకు చెప్పాలన్నా ఏం చెప్పాలి? అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తే విచిత్రం అనిపిస్తుంది. కేసీఆర్ 2014 అధికారంలోకి వచ్చిండు, 2023 దాకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. దాదాపు 9.5 సంవత్సరాలు, ఒక నెల అటో ఇటో ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. కేసీఆర్ కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. 2014 తర్వాత జిల్లాలు పెంచిండు, నియోజకవర్గాలు పెంచిండు, మండలాలు పెంచిండు, గ్రామ పంచాయతీలు పెంచిండు. మరి అన్ని కొత్తగా చేయాలంటే ఖచ్చితంగా అప్పులు అవుతాయి. రాష్ట్ర ఖజానా సరిపోదు కదా, అప్పులు చేయాల్సిందే. మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటేనే మొత్తం 50 లక్షల ఇల్లు అంటే 50 లక్షలు ఇస్తామా, లోన్ పెట్టుకోమా? కేసీఆర్ కూడా రాష్ట్ర ఖజానా సరిపోదు కాబట్టి కొంత బయట నుండి అప్పులు తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిండు. దాంట్లో కొంత అవినీతి కూడా జరిగింది, అది ఒప్పుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగినాయి, కానీ అభివృద్ధి అయితే చేసిండు కదా. మొత్తం కేసీఆర్ ఏం దోసుకదినలేదు కదా, కేసీఆర్ కూడా చేయాల్సినటువంటి అభివృద్ధి చేసిండు. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే 3.5 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఇంకా రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు 2028 దాకా ఉన్నాడు, 2028 డిసెంబర్ దాకా ఉండి ఇంకొక 3 లక్షల కోట్ల రూపాయల అప్పు. అంటే 5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి 6 లక్షల కోట్ల అప్పు చేయడానికి తయారున్నాడు. మరి కేసీఆర్ నయమా, రేవంత్ రెడ్డి నయమా? పోనీ ఏమనంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చెప్తారు, కేసీఆర్ చేయబట్టే మొత్తం తెలంగాణ ఆగమైపోయింది అంటారు. మరి కేసీఆర్ మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పగించిండు కదా. రైతు భరోసా పైసలు రాష్ట్ర ఖజానాలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డికి రాష్ట్రం అప్పచెప్పిండు. రైతు బంధు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఏం అప్పుదేలేదు కదా. 7,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాలో ఉన్నప్పుడే కేసీఆర్ గద్దె దిగిండు, రేవంత్ రెడ్డి గద్దెక్కిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు పైసలు ఇచ్చిన, కేసీఆర్ హయాంలో రావాల్సిన పైసలు రేవంత్ రెడ్డి ఇచ్చిండు.